మీరు ఒక న్యూక్లియర్ బాంబు విసిరినా దాని రేడియేషన్ నుంచి ఒక బొద్దింక తప్పించుకుంటుందండి. అంటే దాని స్టామినా అలా ఉంటుంది, దాని పవర్ అలాంటిది. అదే ఒక చిన్న స్ప్రే ఇలా కొడితే చచ్చిపోతుంది, మీరు చెప్పుతో ఇలా కొడితే చచ్చిపోతుంది. అవునా? సో ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ మాట్లాడుతున్నారు కదా, మరి నిజమైన ఈ బొద్దింకలు ఎక్కడ ఉన్నాయి, ఏమేమి చేస్తున్నాయి, వీటి మీద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇప్పుడు రైడ్లు మొదలుపెట్టారు. అంటే ముందు మీరు నిజమైన కాక్రోచ్లు ఎక్కడ తిరుగుతున్నాయి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు దీనికి అగైనెస్ట్గా ద చెప్పల్ అలయన్స్ పార్టీ, అంటే వన్ స్లిప్పర్ వన్ మిషన్ నో కాక్రోచెస్. చెప్పు తీసుకుంటారు, ఈ బొద్దింకల మీద టపా 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 కొడతారు, ఇదే మిషను, మీకు ఈ బొద్దింకలంతా మాయమైపోతాయి. ఏంటండి ఈ పార్టీలు? ఇవన్నీ నిజమైన పార్టీలు కావండి. మీకు ఒక ఇన్స్టాగ్రాము లేదా మీకు ఒక ట్విట్టర్, సో ఈ హ్యాండిల్లో మీరు పార్టీలను పెట్టుకోవచ్చు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అజెండా, కానీ ఫైనల్ అజెండా ఏమిటి? ప్రజలను డైవర్ట్ చేయడం. ఇప్పుడు భారత్ ఒక రణరంగములాగా మారిందండి. ఇప్పుడు వీళ్ళు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ పరిపాలన అనుకున్నారు, బుల్డోజర్ పరిపాలన అంటారు. మొన్న ఈ డాక్టర్లు, ఈ తీవ్రవాదులు, సో వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? మూలాల్లోకి వెళితే మసీదుల్లో, యూనివర్సిటీల్లో, కాలేజీల్లో, హాస్టల్స్లో ఎక్కడ చూసినా తీవ్రవాదులే. సో ఒక్కసారిగా మీకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉలికిపడ్డారు. బాబా యూపీలో ఇదా పరిస్థితి, డాక్టర్లు అనుకుంటున్నాము, క్లినిక్లు, హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనుకుంటే ఇదా వీళ్ళు చేసే పని. ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఏమైంది? వెస్ట్ బెంగాల్లో ఈ ప్రభుత్వం మారింది, ఆ వెస్ట్ బెంగాల్ మూలాలు ఉత్తరప్రదేశ్ దాకా. దాంతో ఇప్పుడు ఏమైంది? అక్కడేమో సువిందా అధికారి, ఇక్కడేమో యోగి ఆదిత్యనాథ్. సో వీళ్ళు ఒక్కసారిగా ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ అంటే, ఇప్పుడు మీరు యోగి ఆదిత్యనాథ్ని చూశారనుకోండి, ఒక పోర్టల్ పెట్టాడు ఆయన. పెట్టి ఇందులో ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు అసలు మీ ఆస్తులు ఎంత, ఎక్కడెక్కడ ఉన్నాయి, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ అనండి, మీరు సంపాదించుకున్నది, ప్రస్తుతం మీ వద్ద ఎలాంటి ఆస్తులు ఉన్నాయి, వివరాలు పెట్టండి. ఎన్ఐఏ వాళ్ళు పరిశోధనలు చేస్తారు, చేసి క్లియర్ చిట్ ఇవ్వాలండి, లేకపోతే ఉద్యోగాలు ఊడిపోతాయి. ఏంటంటే ఆ లెవెల్లో అవినీతి. ఫ్రెండ్స్, మీకు తెలుసో తెలియదో, యూపీలో కొన్ని ప్రాంతాలలో వీధులండి. అంటే ఏంటి? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటాం చూసారా, భూములు తీసుకోవడము, అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేయడము, అద్దెలకి ఇవ్వడం. ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఎవరికి వెళ్తుంది, ఎవరికి వీళ్ళు ఫండింగ్ చేస్తున్నారు, కామన్ మ్యాన్కి తెలియదు. ఇక్కడ హిందువులా ముస్లింలా ఇది కాదండి, నేను సింపుల్గా చెప్తాను. ఇప్పుడు బాబ్రీ మస్జిద్ అంటున్నారు కదా, అంటే బాబర్కు సంబంధించిన ఒక మసీదు. ఈ బాబర్ ఎక్కడి నుంచి వచ్చాడండి? చెంగీజ్ ఖాన్ యొక్క వంశస్థుడు అంటారు కదా, అంటే మంగోలియా. మీకు మంగోలియా, ఈ టర్కీ అంటారు చూసారు, అటువైపు నుంచి వీళ్ళు వచ్చిన వాళ్ళు. అవునా? వచ్చినప్పుడు వీళ్ళు భూములు పట్టుకొచ్చారా? భారత్కు వచ్చినప్పుడు గుర్రాల మీద వీళ్ళు భూములు పట్టుకొని వచ్చారా? బంగారం పట్టుకొని వచ్చారా? ఏం తెచ్చారండి వీళ్ళు? ఏం తెచ్చారు? ఏమీ లేదు. కానీ ఏమంటారు? బాబ్రీ మస్జిద్ మాది, ఇది బాబర్ టైంలో మేము నిర్మించాము. అసలు మీరు ఎవరు? సరేనండి, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే, కన్వర్ట్ అయిన వాళ్ళు కూడానండి. ఇప్పుడు వచ్చినప్పుడు ఒక లిమిటెడ్ పాపులేషన్ కదా ఉంటుంది, వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండే హిందువులను ముస్లింలుగా కన్వర్ట్ చేస్తారు కదా. వీళ్ళు కూడా ఇవాళ బాబ్రీ మసీద్ మాదే అంటే ఈ భూమి ఎవరిది? హిందువులది అంటారు అందరు. హిందువులది కాదండి, భారతదేశాంది, అఖండ భారత్ యొక్క భూమి. అవునా? మరి మీకు ఎక్కడి నుంచి అధికారం వస్తుంది? ఇంత ధైర్యం మీకు ఎవరిస్తున్నారు? ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడేది, ఈ యోగి ఆదిత్యనాథ్, మోదీ, వీళ్ళందరూ యాంటీ ముస్లిమ్స్, ప్రో హిందూస్, ఇది కదండి మాట్లాడతారు. ఇప్పుడు నాకు తెలిసి ఒక 20 ఏళ్ల క్రితము నేను హైదరాబాదు వచ్చాను. అప్పుడు ఒక డ్రైవర్ ఉండేవాడు. ఆ డ్రైవర్కి ఓల్డ్ సిటీలో ఒక చిన్నపాటి ఒక గది అండి. అతనికి 2 పెళ్ళాలు, ఒక గది, 2 పెళ్ళాలు ఒక ఇంట్లోనే ఉంటారు. మీరు ఇవాళ వెళ్ళినా కూడా అతను అక్కడే ఉంటాడు. అతని పిల్లలు ఇవాళ ఆటోలు నడుపుకుంటూ లేదా మీ కూలీ పనులు చేసుకుంటూ ఉంటారు.
అంటే ఒక గ్రూప్ ఆఫ్ నాయకులు, సో కాల్డ్ నాయకులు, వీళ్ళు ముస్లింలకు అన్యాయం జరుగుతుంది, సో వీళ్ళు కటిక పేదరికంలో ఉన్నారు, వీళ్ళని ఆదుకోవడానికి ఎటువంటి అవకాశాలు లేకుండా ఉన్నాయని చెప్పి గల్ఫ్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి డబ్బు తెచ్చుకుంటారు. మరి వీళ్ళు ముస్లింల ఎదుగుదల, పేదరిక నిర్మూలన ఇది చేశారు అనుకోండి, ఇప్పుడు వీళ్ళు ఇలా మగ్గుతూ ఉండరు కదా. 20 ఏళ్ల క్రితం అదే ఇంటిలో ఉన్న వ్యక్తి ఇవాళ కూడా ఉన్నాడు అంటే ఈ మహానాయకులందరూ వాళ్ళ జీవితాలలో ఎలాంటి మార్పులు తెచ్చారు? 40 ఏళ్ల క్రితం ఉన్న వాళ్ళు కూడా ఇవాళ అలాగే ఉన్నారండి. వీళ్ళు ఏమీ చెయ్యరు, కానీ ఈ అమాయకపు జనాలు ఒక్కసారి మోదీ అంటే బాబో ఇలాంటి వాడు, యోగి ఆదిత్యనాథ్ అంటే అలాంటి వాడు, ఇవాళ సువేందు అధికారి అంటే ఇలాంటి వాడు, ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఒరే నాయనా, వీళ్ళు మీ నాయకులు మీ జీవితాలలో ఎలాంటి మార్పులు తెచ్చారు ఒక్కసారి ఆలోచించండి. 40 ఏళ్ల పాటు మీరు అక్కడే ఈ పేదరికంలోనే మగ్గుతున్నారు కదా. మీకేమైనా వీళ్ళు మంచి చేశారా? అలాంటిది ఏమీ ఉండదండి. జస్ట్ భ్రమ కలిగించి ఆ ఓటు బ్యాంక్ అనేదే. సో మమతా బెనర్జీ చేసిందే యూపీలో కూడా జరిగింది. కానీ యూపీ అనేది చాలా పెద్ద రాష్ట్రము కదా, అక్కడ ఇలాగ ఇల్లులు, వీధులు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, షాపులు, ఎస్టాబ్లిష్మెంట్స్, వీటి రెంట్లంతా వీళ్ళు వసూలు చేయడం, పేదవాళ్లకు ఇచ్చేది ఏమీ లేదండి. అలాంటి పరిస్థితుల్లో 31,000 ఆస్తులు, వాక్ఫ్ బోర్డ్ అంటారు కదా, అంటే ముస్లింల సంక్షేమము కోసము ఒక ఎస్టాబ్లిష్మెంట్. ఇప్పుడు మీరు హజ్ యాత్ర వెళ్ళాలి, వీళ్ళు ఫండింగ్ ఇవ్వాలి. అలాగే మీ పిల్లల చదువులు, ఆహారం, షెల్టర్, వాళ్ళ ఎదుగుదల, ఉద్యోగాలు, సో ఇవన్నీ కల్పించడానికి ఒక బోర్డు మీరు పెట్టుకున్నప్పుడు మరి దానికి తగ్గట్టుగా వీళ్ళ జీవితాలలో మీరు ఎలాంటి మార్పులు తీసుకువచ్చారు అంటే, హైదరాబాదులోనో తెలంగాణలో మనకు తెలియదండి, ఉత్తరప్రదేశ్లో మాత్రము భూములు వీళ్ళ పేర్ల మీద ఉన్నాయి. మరి అక్కడ నివసించే ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం బ్రదర్హుడ్ అంటారు, వాళ్లకు వీళ్ళు ఏం చేశారు అంటే ఏమీ లేదండి, చేసినది ఏమీ లేదు. జస్ట్ ఆ డబ్బు కొల్లగొట్టుకుంటూ పోవడమే, ఇదే వీళ్ళు చేశారు. ఇందులో ప్రతి దగ్గర గొడవలు. మసీదు అంటారు, ఏంటి ఆలయాలను మీరు కూల్చేసి వాటి మీద మసీదులు కడతారు, ఈ భూములు మావి అంటారు. మీకు ఎక్కడి నుంచి భూములు వస్తాయి? మీరు వచ్చినప్పుడు భూములు తీసుకువచ్చారా? ఇదే కదండి అడగాలి. కానీ అలా లేదండి. మీకు ఒక పవర్ ఉంది, అంటే పాలకులు తమతో ఉన్నారు. ఇప్పుడు ఇది మీరు వెస్ట్ బెంగాల్లో అనొచ్చు, యూపీలో అనొచ్చు, మీకు అఖిలేష్ యాదవ్ అనండి, మమతా బెనర్జీ అనండి, వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన ధైర్యం అండి, వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన సపోర్ట్. ఎక్కడ పడితే అక్కడ భూములను ఆక్రమించుకోండి, కట్టడాలు నిర్మాణము చెయ్యండి, అద్దెలకు ఇచ్చుకోండి, మీ ఓటు బ్యాంకుని స్ట్రాంగ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇవన్నీ బయటపడుతున్నాయండి. గంగా నది శుద్ధి అనేది మొదలయ్యిందండి, వీళ్ళు విడిచిపెట్టడం లేదు. యూపీ నుంచి వెస్ట్ బెంగాల్ దాకా ఇదే జరుగుతుంది. ఇది హిందువుల భూమిలే కదా అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. నా వరకు ఇది భారత్ భూములు. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు భారతీయులు, ఎవరైనా హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులు, ఎవరైనా భారతీయులు. సో ఆ భూములు వాళ్ళవే. వీడు ఎవడో ఎక్కడి నుంచో వచ్చి కబ్జా చేసుకొని ఆ ధనాన్ని, ఆస్తులంతా వీడు ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ ఇవ్వకుండా ఇలాగ 1000 ఎకరాలు, మీకు 100,000 ఆస్తులు వీళ్ళు కూడగట్టుకొని వీళ్ళు డబ్బులు సంపాదిస్తూ కటిక పేదరికంలో ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా, అడిగితే వాళ్ళ కోసమే మేము కష్టపడుతున్నాం. సేమ్ పాకిస్తాన్ అండి, వెళతాడు గరీబోళ్ళము, పేదవాళ్ళము అంటాడు. ఫైనల్గా డబ్బులు వచ్చాక అక్కడ ఆర్మీ, ఇక్కడ ప్రభుత్వం, వీళ్ళు పంచుకుంటారు. కామన్ మ్యాన్కి రూపాయి కూడా వీళ్ళు ఇవ్వరు, ఉపయోగం లేదు. మరి ఇవాళ భారత్లో ఇలాంటి ఒక డ్రైవ్ చెప్తున్నాను కదా, కాక్రోచ్ పార్టీస్ అంటున్నారు. ఈ కాక్రోచెస్ ఎవరు? నిజమైన కాక్రోచెస్ ఎక్కడ ఉన్నారు? వాళ్లను మీరు ఎలా నిర్మూలిస్తారు? ఇదే ఇవాళ టాపిక్ అండి. మరి మీకు ఈ కాక్రోచెస్ గురించి ఎలాంటి సమాచారం ఉంది, ఈ కాక్రోచెస్ బొద్దింకల గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.